నల్గొండ జిల్లా చెండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాంలో 700 బస్తాల ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నకిలీ తాళాలతో దొంగతనానికి పాల్పడిన ప్రధాన నిందితులతో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాము తెలిపారు. నిందితుల నుంచి 9,80,000 నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక బోలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. గత శనివారం అనగా 22వ తేదీ తేలకుంట శ్రీనివాసులు అని చెప్పేసి మహావీర్ పారాబ్యాడ్ రైస్ మిల్ ఓనర్ అయినటువంటి ఆ తేలకుంట శ్రీనివాసులు మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి అతన్ని చెండూరు మార్కెట్ యార్డ్ గోదాం నుంచి దాదాపు 600 బస్తాల వరకు ధాన్యం చోరీ కాబడిందని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద వెంటనే మేము ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేయగా మాకు కొంతమంది వ్యక్తుల మేము వచ్చి వెరిఫై చేస్తే వాళ్ళ ద్వారా మాకు టోటల్ కొంతమంది నేరస్తులు దొరకడం జరిగింది. వాళ్ళు నాగిళ్ళ ఆంజనేయులు అనే అతను మెయిన్గా చెండూరు మార్కెట్ యార్డ్లో ఆ ట్రేడ్ లైసెన్స్ డీలర్ వ్యవహరిస్తుంటాడు. అతనితో పాటు బ్రహ్మోజీ ప్రకాష్, మేతరి నాగేష్, వీళ్ళు ముగ్గురు కలిసి దఫాలుగా కొన్ని పర్యాలు చాలాసార్లు రైస్ మిల్ నుంచి డూప్లికేట్ కీ ఓపెన్ చేసి డూప్లికేట్ కీ తోటి తాళం ఓపెన్ చేసి గత శనివారం అనగా 22